హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకళాదేవి ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు అయితే మీకోసం నేను పుట్టగొడుగుల కూర ఎలా వండాలో చూపిస్తాను నా స్టైల్లో. చాలా సింపుల్గా అయిపోద్ది. మనకి రోటీ, రైస్, బగారా రైస్లకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా పుట్టగొడుగులను అయితే ఇలా కట్ చేసేసుకొని వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. వీటికున్న మట్టి అంతా కూడా పోతుంది. ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో నుంచి తీసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందాం. దీనికి ఉన్న మట్టి అంతా పోయి నీట్గా ఉంటుందండి. స్టవ్ మీద బండి పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకోండి. 2 ఇంచుల చెక్క, లవంగాలు, యాలక్కాయ, ఒక బిర్యానీ ఆకు వేసి అవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోండి. ఇవి వేగేలోపు ఒక 3 టమాటాలను మిక్సీ జార్లో పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోండి. ఉల్లిపాయల్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. వేగిన తర్వాత నీట్గా కడిగి పెట్టేసుకున్న పుట్టగొడుగులను కూడా ఆ వేగిన ఉల్లిపాయల్లో వేసేసుకొని ఒక 5 నిమిషాలు అవి కూడా వేయించుకున్నాక మనం ప్యూరీలా చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసి నూనె పైకి తేలే వరకు మగ్గించుకోండి. అలా మగ్గిన తర్వాత స్పైసీకి తగ్గట్టు కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి తగినంత వాటర్ అయితే వేసుకోండి. మనం కూరకి ఎంత చిక్కదనం కావాలో అంత వాటర్ వేసుకోండి. నేను మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే టమాటా ఉంది కదా. కొంచెం పుదీనా వేసి మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కొత్తిమీర జల్లి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. యమ్మీగా టేస్టీగా ఉండే పుట్టగొడుగుల కూర అయితే రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోద్దండి. ఎక్కువ మసాలాల పేస్ట్లు వేయకుండా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.